కేంద్ర రాజకీయాలు తీసుకోండి సార్. 2019 లో ఉన్న టఫ్ ఫైట్ ఇప్పుడు కనిపించలేదు. కాస్త అంటే ఇటు ఎన్డీఏ కొంచెం డౌన్ ఫాల్ అయినప్పటికీ ఇండియా మాత్రం పుంజుకుందని చెప్పాలి. సరే ఇప్పుడు ఏపీ ఇలాంటి స్టేట్స్ లో వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా సరే అది ఎన్డీఏకి సపోర్టే, అది అందరికీ తెలిసిన విషయం. ఇటు వైసీపీ గెలిచినా ఎన్డీఏకి సపోర్ట్. ఇలాంటి విధంలో అక్కడ ఆ ఫైట్ ఎలా ఉండబోతుంది అంటారు? కేంద్రంలో ఎగ్జిట్ పోల్స్ పేరు మీద 9 సంస్థలు చేసినటువంటి చాలా అంటే దుందుడుకు వ్యవహారం అనండి, చాలా అది దుష్ప్రచారం కూడా అని నేను అంటాను. వాళ్ళందరూ కూడబలుక్కున్నట్టుగా చెప్పారు కానీ వాళ్ళు 350 నుంచి 401 దాకా ఇచ్చారు బీజేపీకి, మొత్తం ఎన్డీఏ కూటమికి, మొత్తం అందరూ కలిపి ఎవరు కూడా 350కి తగ్గలేదు. సో కానీ ఈ రోజున 300కి మించి రావట్లేదు. ఇంకొకటి బీజేపీకే ఓన్గా 300 స్థానాలు దగ్గర వాళ్ళు కట్టబెట్టారు ఎగ్జిట్ పోల్స్ లో, అయినా రాలేదు. బీజేపీ వాళ్ళు అబ్కీ బార్ 400 పార్, అబ్కీ బార్ 400 పార్ అని అంటున్నారు. సరే, వాళ్ళు 400 అని వాళ్ళు అంటున్న నినాదాన్ని నిజం చేయడం కోసం పాపం ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు తాపత్రయాలు పడ్డారు కానీ వాళ్ళకి అది అంత సీన్ లేదు. అన్నిటికంటే ఘోరమైనటువంటి విషయము, ఇది ఒక నైతిక పరాజయం లాంటిది బీజేపీకి. అదేమిటంటే వాళ్ళు ఎక్కడైతే తమకు చాలా బలం పుంజుకుంటామని చెప్పేసి అనుకున్నారో, మా బలం నిలబడుతుందని అనుకున్నారో అక్కడే దెబ్బతిన్నారు. ముఖ్యంగా యూపీలో ఎవరైతే ఎక్కువ సీట్లు సాధిస్తారో వాళ్ళే అధికారం సాధిస్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు బీజేపీ తక్కువే. మొత్తం మీద ఇప్పుడు 300 స్థానాలకి దగ్గరగా వాళ్ళు చేరువవుతున్నారు. 225-230 స్థానాలకి ఇండియా కూటమి, అంటే వాళ్ళకి వీళ్ళకి ఒక 70-75 స్థానాలు మాత్రమే ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఈ 70 స్థానాల్లో దాదాపు ఒక 30-35 స్థానాలు నితీష్ కుమార్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కలిపితేనే ఉన్నాయి. సో ఈ రోజున బీజేపీ తనకు తాను స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మ్యాజిక్ ఫిగర్ 272 బీజేపీకి రావటం లేదు. అది క్లియర్ కట్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నా ప్రమో టాక్స్ అనే నా ఛానల్లో వీడియోల ద్వారా నేను ప్రతిరోజు చెప్పింది ఏమిటంటే బీజేపీకి అంతటి ప్రాభవం ఇప్పుడు లేదు, మోడీ హవా లేదు, మోడీ లహర్ లేదు. రామ్ మందిర్ అనేటటువంటిది ఎప్పుడో అది పాత మాట, ప్రజలు మర్చిపోయారు. ఎందుకయ్యా అంటే రాముడు అనేటటువంటి వాడు ప్రతి హిందువుకి దేవుడే. రాముడికి ప్రత్యేకంగా ఒక గుడి కాదు, ప్రతి హిందువు ఇంట్లోనూ రాముడి పటం ఉంటుంది, ప్రతి హిందువు ఇంట్లోనూ పూజా మందిరంలోనూ రాముడి బొమ్మ ఉంటుంది. కాబట్టి రాముడి పేరు చెప్పి, రాముడి గుడి పేరు చెప్పి ఎంతకాలం ఓటు రాజకీయాలు చేస్తారు మీరు అని చెప్పేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి తిరుగుబాటు ధోరణి వస్తుంది అని నేను నమ్మాను. చాలా మంది లౌకికవాదులు చెప్పారు, అదే ఈ రోజునే నిజమైంది. ఈ రోజుని మీరు యూపీ తీసుకోండి. యూపీలో వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో కూడా 65-62 స్థానాలు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వచ్చినాయి గతంలో, లాస్ట్ టైం 2019లో. ఇప్పుడు 65 దాకా తగ్గవని చెప్పేసి అందరూ చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి 40-40+ వస్తున్నాయి అంతే. అంటే దాదాపు 60%-40% వాళ్ళు కోల్పోయారు కదండి దగ్గర. కాబట్టి అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు బాగా పుంజుకున్నారు. ఎంత పుంజుకున్నారంటే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అయితే నేను చేశా, యూపీ గురించి ఒక వీడియో చేశా, అయోధ్య గురించి ఒక వీడియో చేశా. యూపీలో ఖచ్చితంగా 50 స్థానాలకు మించి బీజేపీకి రావు 80లో అని చెప్పా. ఇప్పుడు తగ్గినాయి, అంతే, అలాగే తగ్గినాయి. అలాగే యూపీలో అక్కడ అంతకుముందు మాయావతికి 10 సీట్లు వచ్చినాయి బీఎస్పీకి. మాయావతికి సంబంధించినటువంటి ట్రెడిషనల్ దళిత్ ఓటింగు, అలాగే ముస్లిం ఓటింగు వాళ్ళకి ఎక్కువగా మాయావతికి. ఎప్పుడు కూడా మాయావతి ఓటర్లు సమాజ్వాదీ ఓటర్ల మధ్య ఘర్షణ ఉంటుందన్నమాట. దళితులు సమాజ్వాదీకి ఓట్లు వేసేవారు కాదు, మాయావతికి వేసేవారు. ముస్లింలో చీలిక ఉండేదన్నమాట. ఈసారి తప్పనిసరిగా మాయావతికి ఎవరు వేయరు, మాయావతి ట్రెడిషనల్ ఓటింగ్ అంతా కూడా సమాజ్వాదీకి షిఫ్ట్ అవుతుందని చెప్పేసి నేను చెప్పాను. అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ చాలా మేజర్ గెయిన్స్ చేసింది. స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు ఓడగొట్టారు. స్మృతి ఇరానీ నోటికి అడ్డు పద్దు ఉండదు, ఆమె ఓడిపోయింది. పార్లమెంట్ లో అసలు రాహుల్ గాంధీ మీద ఎన్ని మాటలు మాట్లాడింది, ఎంత నీచంగా వ్యాఖ్యలు చేస్తుందో ఆమె, అన్ని ప్రజలు చూశారు. ఆమె అక్కడ ఓడిపోయింది. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈక్వేషన్ లో అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కి కలిపి ఎక్కువ సీట్లు అక్కడ మనం ఈ రోజున చూస్తున్నాం అనమాట. దాదాపు 43 సీట్లు అక్కడ చూస్తున్నాం. వీళ్ళకి 41-42 సీట్లు వీళ్ళకి ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి అక్కడ. అలాగే
అతి కీలకమైనటువంటిది ఒకటి, ఎక్కడైతే నేను రామ మందిరాన్ని కట్టానో, ఎక్కడైతే రాముణ్ణి ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేశానని చెప్పి గర్వంగా నరేంద్ర మోడీ గారు చెప్పుకున్నారో, ఆ అయోధ్యలోనే బీజేపీ బాగా వెనకబడి ఉంది అని చెప్తున్నారు. అక్కడ అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ తరఫున ఒక దళితుడిని నిలబెట్టారు, అవధేష్ ప్రసాద్ అనేటటువంటి. అతనికి చాలా మెజారిటీతో లీడింగ్ లో ఉన్నాడు. ఇంకా అనౌన్స్ చేశారో లేదో ఇంకా నాకు ఇప్పుడు తెలియదు, నేను చూడలేదు, కానీ ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. అక్కడ గెలుస్తాడని చెప్పి నేను 15 రోజుల క్రితమే వీడియో చేశాను. అయోధ్యలో రాముడు కార్డు బీజేపీకి పనిచేయదని నేను చెప్పాను. సో చెప్తే చాలా మంది కామెంట్లో నన్ను తిట్టడం, అది చేసి ఇది చేసి ఏదో మాట్లాడారు. నేనేం అక్కడ మనం ఎవరికైనా మన ఏమన్నా మోడీ అంటే నేను ఏమన్నా మోడీకి విరోధినా, అమిత్ షాకి విరోధినా? నాకేం వ్యక్తులతో నాకేం సంబంధం? మత రాజకీయాలు వద్దురా నాయన, మానవ రాజకీయాలు చేయండి. మనుషుల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య విద్వేషాన్ని కాదు, ప్రేమను పెంచండి. విద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం ఏంటి? మీకు అధికారం వస్తే మీ సంపదనంతా తీసుకెళ్లి ముస్లింలకు ఇచ్చేస్తారు, మీ మంగళసూత్రాలు తెంపేస్తారు. ఈ రాజకీయాలు ఎంతసేపు ఇవే రాజకీయాలు అని మాట్లాడాడు. కాబట్టి మీరు ఉత్తరప్రదేశ్లో దెబ్బపడింది, మహారాష్ట్రలో దెబ్బపడింది బీజేపీకి, అలాగే గుజరాత్ పెద్ద వాళ్ళ ఓను కంచు కోట కదా, అక్కడే 2-3 స్థానాలు ఓడిపోతున్నారని చెప్పి చెప్తున్నారు. అలాగే రాజస్థాన్లో దెబ్బపడింది, కర్ణాటకలో ఎక్కువ స్థానాలు, మొత్తం మేజర్ స్థానాలు కొట్టేస్తారని ఎగ్జిట్ పోల్స్ లో కూడా చెప్పారు. అక్కడ కూడా 11-12 స్థానాల పైన కాంగ్రెస్ గెలుచుకుంటున్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళు ఆశ పెట్టుకున్నది, కొట్టేద్దాం లాగేద్దాం అనుకున్నది వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నుంచి సీట్లు కొడదాం అనుకున్నారు, కానీ అక్కడ వీలు కాలేదు. గతంలో 18 సీట్లు వస్తే బీజేపీకి ఇప్పుడు 10 దగ్గరే ఆగిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ గెయిన్ అయ్యారంటే, బిజు జనతా దళాన్ని దెబ్బ కొట్టి ఒరిస్సాలో దగ్గర 19 సీట్లు సంపాదించారు. అవుట్ ఆఫ్ 21-25 ఉన్న చోట వాళ్ళు, అంటే గతంలో 8 ఉన్నాయి, ఇప్పుడు 19 సీట్ల దాకా వెళ్ళారు. అలాగే బీహార్లో కొంచెం అక్కడ ఖచ్చితంగా ఇండియా కూటమి గెయిన్ అవుతుంది అని భావించారు, కానీ ఎందుకో బీహార్లో కూడా వాళ్ళకి బాగానే కొంచెం లాభించింది. జనతాదళ్ బీజేపీ కలిసి కొంచెం ఎక్కువ సీట్లే వాళ్ళు అక్కడ సాధించారు. అక్కడ ఇండియా కూటమి వెనకబడింది. నిజంగా బీహారు, ఒరిస్సా కూడా ఇండియా కూటమి కొంచెం బలంగా ఉంటే, ఒరిస్సాలో కాంగ్రెస్, బిజు జనతాదళ్ 2 పొత్తు కుదుర్చుకొని ఉంటే ఇంకొక రకంగా ఉండేదన్నమాట సీను. ఏది ఏమైనప్పటికీ కూడా హిందీ హార్ట్ ల్యాండ్ లోనే బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇది బీజేపీకి స్వయంగా నైతిక పరాజయం. అలాగే నరేంద్ర మోడీకి ఇంకా వ్యక్తిగత పరాజయంగా నరేంద్ర మోడీ దీన్ని నేను అభివర్ణిస్తున్నాను. నరేంద్ర మోడీ ఎందుకంటే ఆయన ప్రతి చోట మోడీకా గ్యారంటీ, మోడీకా భరోసా అన్నారు తప్ప ఇది బీజేపీ గ్యారంటీ అని చెప్పలేదు, బీజేపీ భరోసా అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. సో మోడీ గ్యారంటీ అన్నాను. ఆఖరికి ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు 4-5 ఫేజెస్ అయిపోయిన తర్వాత 5వ కృష్ణుడు 6వ కృష్ణుడిలాగా వచ్చాడు కదా ప్రశాంత్ కిషోర్, వచ్చి 300 స్థానాల పైన బీజేపీకి వచ్చేస్తాయి, మొత్తం 400 దగ్గర వస్తాయని అని చెప్పాడు కదా. ఏమైంది? యోగేంద్ర యాదవ్ ఏవైతే లెక్కలు చెప్పాడో పాపం దేశం అంతా కాలికి బలపం కట్టుకుని తిరిగాడు, పాదయాత్రలు చేశాడు యోగేంద్ర యాదవ్. సో చేసి తిరిగి చెప్పాడు. ఆయన చెప్పినటువంటి లెక్కలే ఇప్పుడు మనకి ఖచ్చితంగా తేలినాయి అనమాట. అఫ్ కోర్స్ దగ్గర ఒక 60 స్థానాలు మాత్రమే డిఫరెన్స్ ఉంది వాళ్ళకి వీళ్ళకి. కేవలం వాళ్ళకి 293 చెప్తున్నారు, వీళ్ళకి 233 చెప్తున్నారు. ఒక 60 స్థానాలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఈ ఏది ఏమైనా నేను అయితే ఒక్క మాట చెప్తున్నానండి, ఎవరు గెలిచారా ఎవరు ఓడారా అని కాదు. మన భారతీయ సమాజము విభిన్న కులాల, విభిన్న మతాల, విభిన్న సంస్కృతుల సర్వ సమ్మేళనం అన్నమాట, సర్వజాతుల సమ్మేళనం. మనకి యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నాడే నెహ్రూజీ. అలాగా మనకి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం మనది. ఇలాంటి చోట మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకుందామంటే కుదరదు. భారతీయ ప్రజలు ఒక్కసారి హెచ్చరిక చేశారు. ఇది ఫైనల్ వార్నింగ్ భారతీయ ప్రజలు. ఇదిగో నువ్వు కుదురుగా ఉండు, ఇక వాళ్ళకి 400 వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం, ఏమైనా చేసేస్తాం అన్నారే. ఇప్పుడు దే కెనాట్ టచ్ ద కాన్స్టిట్యూషన్ ని టచ్ చేసేటటువంటి సాహసం వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ వాళ్ళ పార్టీకి లేదు. నువ్వు నితీష్ కుమార్ మీద, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడాలి తెల్లారులేస్తే. వీళ్ళు ఎలాంటి వాళ్ళకి తెలుసు, ఏ మాత్రం తేడా వచ్చిందో దాని మని జంపు. ఇప్పుడు చాలా సార్లు మోడీకి వ్యతిరేకంగా యుద్ధాలు చేసినటువంటి రోజులు ఉన్నాయి. నితీష్ కుమార్ గాని, చంద్రబాబు గాని ఆల్రెడీ చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా, వీళ్ళిద్దరూ అటుంటారా ఇటుంటారా అని చెప్పి. ఈ ప్రస్తుతానికి వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళతో ఏర్పాటు చేసినప్పటికీ ఇది
నిప్పుల మీద కూర్చున్న కుంపటి లాంటిదే ఇది మనం ఏం చెప్పలేము. ఈ ప్రభుత్వం కలకాలం ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు. నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడా లేదా అనేది కూడా డౌటే.